పాత రోజుల్లో కొన్ని సంస్కృతుల్లో ఊరికి బయట మొత్తం గ్రామానికి కూడా ఒక 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 గుడిసె లాంటిది కట్టేవారు. కట్టి కింద ఇసుక పోసేవారు. ఇసుక పోసి స్త్రీకి ఆ 3 దినాలు లేకపోతే 4 దినాలు లేకపోతే 5 దినాలు అయిపోయేంత వరకు కూడా అందులోనే కూర్చోబెట్టేవాళ్ళు. అమానుషంగా ప్రవర్తించారు స్త్రీలతో. మూఢనమ్మకం భయంకరమైనటువంటి సామాజిక రుగ్మతలు ఇవి. అవి మాత్రమే కాదు, స్త్రీ ఆ రోజుల్లో వాడినటువంటి బట్టల కారణంగా ఆమె వాడినటువంటి తను వాడినటువంటి ఈ మెన్స్ట్రువల్ సైకిల్ యొక్క బట్టల కారణంగా ఆమెను నీచంగా చూశారు. అలా కాదు, అలా చేయకూడదు. బైబిల్ గ్రంథం అలా చేయమని చెప్పదు. లేవియాకాండం కూడా అలా చేయమని చెప్పదు. లేవియాకాండము మరియు నంబర్స్, మీరు సంఖ్యాకాండం తీసుకుంటున్నారు, అందులో ఉన్న రెండు కాంటెక్స్ట్లలో కూడా అలా చెప్పదు. మోషే అలా ఎప్పుడు ఆజ్ఞాపించలేదు, బైబిల్లో ఉన్న దేవుడు అలా ఆజ్ఞాపించలేదు. మీరు ముట్టుకోవటం వల్ల అపవిత్రమైపోతారు అని చెప్పటానికి గల కారణము మీ మెన్స్ట్రువల్ సైకిల్ కాదు. మీ మెన్స్ట్రువల్ సైకిల్లో వచ్చేటటువంటి రక్తము జీవమునకు ప్రాణమునకు ప్రతీక కాబట్టి మాత్రమే మిమ్మల్ని అలా చూశారు, కానీ ఇంకేది కాదు. సో హైజీన్ అండ్ బ్యాక్టీరియా ఇవన్నీ మనసులో పెట్టుకొని ప్రభు రాశాడు అనేది నాకు తెలియదు. కానీ ప్రభు తప్పకుండా చెప్పింది ఏమిటి అని అంటే, యు ఆర్ ఏ స్పెషల్ 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగంతో ఉన్న స్త్రీని తాకిందిగా. మరి ఆ ప్రభు దాన్ని అబ్జెక్ట్ చేయలేదుగా, అనలేదుగా. అంత మాత్రమే కాదు, చనిపోయిన వ్యక్తిని తాకాడు. చనిపోయిన వ్యక్తిని తాకి తలి తాకుమి బయటికి రా అన్నాడు. చనిపోయిన వ్యక్తిని లాజరును బయటికి రా అన్నాడు. అంటే ఏదైతే యూదులు నేను ముట్టను, నేను తాకను, అన్నారో ఈయన దాన్ని దగ్గరుండి మరి ఆలింగనం చేసుకున్నాడు. సో ప్రభువు వీటిని తునాతునకలు చేశాడు. ఇప్పుడు వచ్చి మనం మళ్ళా నేను 3 రోజులు 4 రోజులు నేను తాకను, నేను యూదులు ఏవైతే మూఢ విశ్వాసాలు, చేతులు కడుక్కోకుండా భోజనం చేయకూడదు, విశ్రాంతి దినాన్ని స్వస్థపరచకూడదు, సో ఇలాంటి ఏవైతే వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టేసుకుని అలా చేయకూడదు ఇలా చేయకూడదు అనుకో, వాటన్నిటిని నేను పటాపంచలు చేసి కరెక్ట్ ఏకీభవించలేదు అసలు వాళ్ళతో. ఎందుకు అని అంటే ఆ ఆజ్ఞ వెనక ఉన్న నియమం వేరు, వీళ్ళు దాన్ని ఉపయోగిస్తున్న పద్ధతి వేరు. అందుకే వాళ్ళు ఇంకా ఎక్కువ ద్వేషించారు యేసు. కరెక్ట్. సిలువుకి వెళ్ళేంత వరకు కూడా ఆయన అంత ద్వేషం పెంచుకుని పళ్ళు కొరికారని రాయబడి. కరెక్ట్. అంత పళ్ళు కొరికేంతగా ఉన్నారంటే వాళ్ళ ఆచారాలని, వాళ్ళ మానవ కల్పిత సిద్ధాంతాలని, పద్ధతుల్ని ఈయన ఎండగడుతున్నాడు పబ్లిక్ లో 100%. సో దానివల్ల వాళ్ళు దాన్ని ఓన్ చేసుకోలేకపోయారు, దాన్ని బేర్ చేయలేకపోయారు. 100% రైట్. నెక్స్ట్.